తుమ్మిడియేటి నుంచి చేవెళ్ళ వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, ఆయన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడు వాడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోండి. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు, ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. ఈ 3 స్టేజీల నుంచి 5 స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. జూరాల కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్, స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్. కర్ణాటక నుంచి కృష్ణా నది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి. కొత్త సోర్స్ ఏం లేదు. మేజర్గా కృష్ణా నది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చిమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అటువైపున వాళ్ళు ఈరోజు 13.37 టీఎంసీలు పర్ డే, అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు 13 టీఎంసీలు 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం. అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు.